ఎస్ చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్ అండి. మ్యూట్ లో ఉన్నట్టున్నారండి. సో అన్ని పార్టీల అభిప్రాయాలు విన్నారు అండ్ శేషు గారు చెప్పిన కమెంట్స్ కూడా విన్నారు. సో మీకు కాస్త ఎక్కువ టైం ఇస్తాం, ఎందుకంటే అన్నిటి కూడా జవాబు చెప్పాలి కాబట్టి. సరే, కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ అన్నారు. దాని గురించి ఇప్పుడు అన్ని పార్టీలు ఏకమై అందరు కూడా ఆమోదిస్తే అది వెళ్ళింది. కానీ GO9 మీరు తీసుకొచ్చినప్పుడు కూడా చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. మీరు కరెక్ట్ గా వెళ్ళట్లేరు. ఈవెన్ డెడికేటెడ్ కమిషన్ నుంచి కూడా అందరు చెప్తూనే వస్తున్నారు, మీరు కరెక్ట్ గా వెళ్ళట్లేదు, ఇది చెల్లదు, ఇది అవ్వదు అని వాళ్ళు చెప్తున్నా కూడా మీరు ఎవరి మాట వినకుండా వెళ్లారు. ఇప్పుడు హైకోర్టు అంటే సుప్రీం, సుప్రీం అంటే హైకోర్టు అంటూ కూడా బంతాట ఆడుతున్నారు. ఈ రోజు బీసీల రిజర్వేషన్ సంబంధించి బీసీల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఈ రోజు బీసీలు రోడ్లపైకి వచ్చే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏదైతే కేబినెట్ లో తీసుకునే నిర్ణయాలతో మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా మీ పైన ఆరోపణలు. ఏంటి మరి, ఎందుకు ఇట్లా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్? మేడం, జీవో అనేది జనహిత్ అభియాన్ కేసు తీర్పులోని పేరా నెంబర్ 172లోను అలాంటి అంశమే ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవోని జారీ చేసింది. ఇదే ఒట్టిగా వేగంగా జారీ చేయలే. ప్రతిదాన్ని రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పోతా ఉన్నాయి తప్ప గత తీర్పులో ఉన్నటువంటి సారాంశాన్ని చాలా స్పష్టంగా పరిగణలోకి తీసుకునే చేశారు. అదే కాకుండా ప్రత్యేక క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు ఆ పరిమితిని మించి కేటాయించేందుకు అనుమతించవచ్చని ఇందిరా సాని తీర్పు 810లో 9 మంది సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. రకరకాల తీర్పుల ఆధారం కావచ్చు, దేశంలో ఉన్న చట్టాల ఆధారం కావచ్చు, అదేకాక రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% నిబంధన లేదు కాబట్టి అది సుప్రీంకోర్టు పెట్టుకున్న ఒక నిబంధన కాబట్టి దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతారు. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే అంశం ఉందో ఇప్పుడే అంశము కావచ్చు, ఎలక్షన్ కావచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ 27వ తారీఖు నాడు ఆర్డినెన్స్ సంబంధించి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది కాబట్టి, అదే కాకుండా నవంబర్ లో ఈ కేసులకు సంబంధించి హైకోర్టు చాలా స్పష్టంగా 4 వారాల పాటు కౌంటర్ దాఖలు చేయమన్నారు. దానిలో పార్టీలను కూడా కౌంటర్ దాఖలు చేయమన్నారు. 2 వారాల పాటు ఏదైతే కౌంటర్ దాఖలు చేసిన వ్యక్తులు కావచ్చు, పిటిషనర్లు అందరి వాదన తింటామని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పింది. ఆ వరకు కూడా 3 నెలలు గవర్నర్ దగ్గర పోయిన బిల్లు 3 నెలలు అవుతుంది. అదే కాకుండా ఇక్కడ ఏదైతే గతంలో ఉన్నట్టు 2 బిల్లులు కూడా రాష్ట్రపతి గారి కావచ్చు, గవర్నర్ గారు పంపిన బిల్లులు 5 నెలలు అయిపోయింది. ఇప్పుడు చేయాల్సిన ప్రక్రియలో భాగంగా ఆర్డినెన్స్ సంబంధించి 2018 పంచాయతీ యాక్ట్ కావచ్చు, 2019 సంబంధించి మున్సిపల్ యాక్ట్ కావచ్చు, 50% నిబంధన ఏదైతుందో ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చింది కూడా నవంబర్ 27 వరకు అది 3 నెలలు కూడా గడువు ముగుస్తుంది. అదే కాకుండా ఈ లోపు హైకోర్టులో వాదనలు కూడా ప్రారంభమైతే, అదే కాకుండా డిసెంబర్ లో ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. అదే కాకుండా ఈ హైకోర్టులో కేసులు కావచ్చు, పార్లమెంట్ సమావేశాల్లో బీసీల అంశాన్ని ప్రధానంగా తీసుకుపోయి ప్రధానంగా జాతీయ స్థాయి అంశం అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కులగన్న సంబంధించి కావచ్చు, రిజర్వేషన్ పెంచే అంశం జాతీయ స్థాయి అంశం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 3 రోజుల కింద సుప్రీంకోర్టు కేసు వేస్తే, అదే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా మా రాష్ట్రంలో రిజర్వేషన్ పెంచండి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మోహన్ యాదవ్ గారి ప్రభుత్వం కూడా 15,000 పేజీలకు సంబంధించినటువంటి సమాచారంతో వాళ్ళు కూడా కోర్టు వేసిన పరిస్థితి మనకి కోర్టులో కేసు వేసారు. అది కూడా ఈ రోజు ఆర్గ్యుమెంట్ జరగబోతాం. దాని మీద కూడా ఏ విధంగా సుప్రీంకోర్టు మరి నిర్ణయం తీసుకుని చూడాల్సిన, ఎందుకంటే హైకోర్టులో పెండింగ్ లేవు అక్కడ కేసులు. వాళ్ళు డైరెక్ట్ సుప్రీంకోర్టుకు వచ్చారు. బీసీలకు సంబంధించిన అనిశ్చివేత ఏ విధంగా ఉందని చెప్పి చాలా స్పష్టంగా 15,000 పేజీలకు సంబంధించిన సమాచారంతో బీసీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓసీలు నడుచుకుంటూ వస్తుంటే బీసీలు మంచంలో కూర్చున్న వాళ్ళు కూడా లేచి నిలబడాల్సిన ఇక్కడ అణచివేత ఉంది. అదే కాకుండా 14% రిజర్వేషన్ 27% ఉద్యోగాలను పెంచండి, చట్టసభల్లో అదేవిధంగా లోకల్ బాడీలో 33% చేయండి, పథకాలలో మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వని చెప్పేసి మోహన్ యాదవ్ గారు 20 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో అధికారం ఉన్నది. అలాంటి మధ్యప్రదేశ్ లో విపరీతమైనటువంటి వివక్షత బీసీల మీద కొనసాగుతుందని చెప్పేసి ఆ ప్రభుత్వం వచ్చిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ, మీరు ఈ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే మీరు మాటలు కోటలు దాటాయి కానీ కాళ్ళు కడప దాటాయి అన్నట్టు మీరు కేవలం తెలంగాణ రాష్ట్రానికి 42% దేశమంతా కూడా బీసీలకు ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఆ చేతల్లో మాత్రం వెనుకబడిపోయింది. చట్టాల్లో చేయాలంటే కూడా ఎన్నో చిక్కుముళ్ళు ఉన్నాయి. అసలు ఇప్పుడు స్థానిక సంస్థలకి మీరు 42% రిజర్వేషన్ తో వెళ్తారా, వెళ్ళరా, ఎట్లా చేస్తారా అనేది ఎన్నో క్వశ్చన్లు ఉన్నాయి. దాని గురించి ఏం చెప్తారు? మేడం, ఇప్పుడు మేము ఎలక్షన్ పోతలే, సుప్రీంకోర్టులో 5 హైకోర్టులో తెలుసుకొని రండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టులో ఇప్పుడు 1 వీక్ అవుతాం, 10 days అయింది. ఇంకా 20 days అంటే 4 వారాల తర్వాత విందామని చెప్పి 4 వారాల లోపు కౌంటర్ దాఖలు చేయడం, పార్టీలు కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా హైకోర్టు జడ్జి గారు చెప్పారు. కాబట్టి ఈ హైకోర్టులో ఈ అంశం తేలే వరకు, అదే కాకుండా డిసెంబర్ లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇండియా కూటమి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ 99 మంది ఎంపీలు, ఇండియా కూటమి చాలా మంది ఎంపీలు ఉన్నారు. ఈ అంశం ఆల్రెడీ జాతీయ స్థాయి అంశమైంది. మధ్యప్రదేశ్ ఆల్రెడీ
సుప్రీంకోర్టు కేసారు, తెలంగాణ కేసు వేసి తెలంగాణ కేసును హైకోర్టులో తేలిన తర్వాత ఇంటామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇప్పుడు అంతా ఇప్పుడే అంటే మీరు ఇప్పుడు చెప్పేసారు, క్లారిటీ ఇచ్చారు. మొన్నటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. మొన్న నామినేషన్లు అవి కూడా స్టార్ట్ అయిపోయినాయి. 11న ఎలక్షన్స్ అని కూడా షెడ్యూల్ వచ్చాక ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం చూస్తే ఇంతట్లో ఎలక్షన్స్ లేనట్టని మీరు చెప్తున్నారు. మేడం, ప్రతి అంశాన్ని బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అంశంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం. జీవో తీసుకొచ్చినా, కులగన్న చేసినా, డెడికేషన్ కమిషన్ సంబంధించి డెడికేషన్ కమిషన్ పాత్ర ఏందనేది ప్రొఫెసర్ వెంకరెడ్డి గారు చెప్తారు. డెడికేషన్ కమిషన్ అనేది బీసీలలో ఉన్నటువంటి బీసీలలో రాజకీయ వెనుకబాటుతనాన్ని నిర్ధారించేది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు నిర్ధారించేది మాత్రం కులగన్న చేసేది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ కులగన్న చేసిన తర్వాత అందులో రాజకీయంగా వీళ్ళ ప్రాతినిధ్యం ఇప్పటివరకు ఎంత ఉన్నది, రాజకీయంగా ఎంతమంది లబ్ధి జరిగింది, ఎంతమంది జరగలేదు. కాబట్టి దానిలో మాకు 56.33% ఉన్న జనాభాకు 42% మాత్రమే రాజకీయంగా రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి డెడికేషన్ కమిషన్ అనేది దాని పాత్ర దానికే వేరుగా ఉన్నది. ప్లానింగ్ కమిషన్ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 88 కోట్ల పేజీలకు సంబంధించిన సమాచారం మా దగ్గర ఉన్నది. మేము షో చేస్తాం, రెడీ ఉన్నాం, చూపిస్తామని చెప్పేసి. అంటే ఒక క్లారిటీ ఇవ్వండి, ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా వెళ్ళరు మేడం? ఎలక్షన్స్ ఇప్పుడు జరగవిగా, మీకు క్లారిటీ ఇచ్చేసి మరి అంటే ఇప్పుడు మరి గ్రామాల అభివృద్ధి ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్ కాకపోతే మహారాష్ట్ర ఎన్ని సంవత్సరాల పాటు ఎలక్షన్ పెట్టలే అంటే వాళ్ళ తరహానే మీరు వెళ్తారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి పోనీ అక్కడ మురుగు కాలువలు, చెత్త చెదరం అంతా పైకెళ్లి రోడ్లు సరిగా లేక మొన్న వర్షాలకి గ్రామాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నా కూడా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టారు. దానికి సంబంధించి డెవలప్మెంట్ ఏమి చేయరు అనేది మీ క్లారిటీ మీకుంది. అయితే మేడం, ఇక్కడ ఎలక్షన్లు పెట్టినా పెట్టకున్నా అధికారుల ఆధ్వర్యంలో గ్రామాల్లో గ్రామాధికారులు దానికి సంబంధించి ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎంపీడీఓలు ఉన్నారు, అదే విచారణలు ఉన్నారు కానీ అందరు విచారిస్తున్నారు కానీ అమలు మాత్రమే రావు. ఎక్కడ కూడా ఏ పని ఆగలేదు. ఓన్లీ నిధులు మాత్రమే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం. మీరు ఎలక్షన్స్ పెడితేనే కదా నిధులు వచ్చేవి. మేడం, మహారాష్ట్రలో 6 సంవత్సరాల కాలం నుంచి ఎలక్షన్ లేదు. మన సుప్రీంకోర్టు చెప్పింది జనవరి 26లో మేము ఎలక్షన్లు పెడతామని చెప్పేసి. మరాఠా రిజర్వేషన్ కోసం మహారాష్ట్రలో 6 సంవత్సరాల కాలం పాటు ఎలక్షన్లు జరగలేదు. తెలంగాణ రాష్ట్రం 2 సంవత్సరాలు, ఇప్పుడు దాదాపు 18 నెలల నుంచి 20 నెలలు అవుతుంది. ఇంకా 2 నెలల కాలం పాటు వెయిట్ చేసి డిసెంబర్ తర్వాత అవసరం ఉంటే ఇప్పుడు ఏంటంటే చేయాల్సిన ప్రక్రియలో భాగంగా ఇప్పుడు పార్లమెంట్ లో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇండియా కూటమి కావచ్చు, ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ గారు అనుకుంటే గంటల ఆర్డినెన్స్ వచ్చేస్తుంది, అవసరం ఉంటే బిల్లు కూడా వచ్చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కదా, భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ఇక్కడ ఒత్తిడి చేయాల్సింది ఎవరి మీద? భారతీయ జనతా పార్టీ మీద. తెలంగాణ రాష్ట్రంలో ఒక మాట, దేశంలో ఒక మాట భారతీయ జనతా పార్టీ మాట్లాడుతా ఉంది. అమిత్ షా గారు జార్ఖండ్ పోయి 50% సీలింగ్ ఎత్తేస్తా అని చెప్పేసి వారు మాట ఇచ్చారు. అమిత్ షా గారు జార్ఖండ్ లో భారతీయ జనతా ఓడిపోయింది కాబట్టి మేము 50% నిబంధనలు తొలగించామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతా ఉంది. కేరళలో RSS 50% నిబంధనలు తొలగించడానికి మీ సిద్ధమని వారు చెప్తా ఉన్నారు. మధ్యప్రదేశ్ లేక మధ్యప్రదేశ్ ప్రభుత్వమే ఏకంగా సుప్రీంకోర్టుకు వచ్చి 50% నిబంధనలు తొలగించని చెప్పి వారు వచ్చారు. మరి ఇప్పుడు వారు వచ్చారు, మీరు మొత్తం అంశం కూడా జాతీయ స్థాయి అంశమైంది. అదేగా కాబట్టి ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన అంశం జనగణలో కులగణన చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంతమంది ధర్నా చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఒత్తిడి చేయడంతో జనగణలో కులగణన చేస్తామని చెప్పి ఆల్రెడీ నార్థన్ స్టేట్ లో ప్రారంభించారు. ఇది ప్రక్రియ ముగిన తర్వాత బీహార్ ఎలక్షన్ ఏం చెప్తా ఉన్నా అంటే మిత్రమా, రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడడం బంద్ చేసి ఢిల్లీ కేంద్రంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించమనండి. వీలైతే ఆయనని ఆమరణ నిరాహార దీక్ష కూసోమనండి. బీసీలకు రిజర్వేషన్లు వచ్చడం, రేవంత్ రెడ్డి అమర్ కావడము ఆ స్థాయికి పోతే తప్ప తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు రావు అనేటువంటి తెలంగాణ ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అసలు మీ పాత్ర ఏందని అడుగుతా ఉన్నాం మేము. ఎవరిది చెప్తూనే ఉన్నాం కదా. మీరు చాలా పకడ్బందీగా బీసీలను మోసం చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం దిస్ ఇస్ ఎ ప్లాన్డ్ గేమ్. నేనేమంటా ఉన్నా కాదు కౌశిక్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటున్నా నేను చాలా సీరియస్ గా, ఇది సీరియస్ ఇష్యూ. నేను ఏం చెప్తా ఉన్నాను ఒక్క నిమిషం విను. ఇప్పుడు వాళ్ళ కులగణన నమోదు చేసుకోవడం వల్ల, నమోదు చేసుకోకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వివరాలు నమోదు చేసుకుంటే చేసుకునే వాళ్ళు ఈ నలుగురు మాత్రమే. దీనికి సమాధానం చెప్ప. అదే కలపుల కవిత చెప్తా ఉన్నా నేను, అదే మాట్లాడుతా ఉన్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాకౌట్ చేసి వెళ్ళిపోయింది, కానీ కలపుల కవిత గారు చర్చలో భాగస్వామురాలు అయ్యారు. కాబట్టి కలపుల కవిత గారి కన్నా మాట్లాడే రైట్ ఉంది తప్ప బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతికత లేదు. మీ నలుగురు రాజ్యసభ సభ్యులు ఇప్పటివరకు ఒక్కసారన్నా
మీరు కేంద్రం మీద ఏమన్నా ఒత్తిడి తెచ్చారని బీసీ కుల సంఘాలు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం రండి బీఆర్ఎస్ పార్టీ భారతీయ చాలా నేను అదే విషయం చెప్తాను కౌశిక్. ఇప్పుడు అందుకే నేను ఏమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఆడిన నాటకం చాలు, ఢిల్లీ కేంద్రంగా మీ చిత్తశుద్ధిని ఢిల్లీలో ఇవాళ ఎందుకంటే ఇది జాతీయ స్థాయి అంశం కావడానికి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు అంశాలు విను మిత్రమా, ఈ రెండు అంశాలు చెప్తున్నా విను. అదే చెప్తా ఉన్నా కౌశిక్, విను నేనేమంటున్నా. ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్ కౌశిక్. అరే వినవే, ఒక నిమిషం వినే పెద్దన్న, ఒక నిమిషం నేనేమంటున్నా.